హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా యష్ గారు పుట్టినరోజు కావడంతో ఈరోజు ఇంకా ఆయన నటిస్తున్న టాక్సిక్ మూవీ నుంచి అయితే టీజర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. సో ఇదైతే అన్ని లాంగ్వేజెస్ కలిపి ఒకటే టీజర్ అయితే రిలీజ్ చేశారు. అంటే పెద్ద వాయిస్ ఏం లేకుండా జస్ట్ ఇంగ్లీష్ టైటిల్స్, అంటే కొన్ని మాటలు కూడా మొత్తం ఇంగ్లీష్తో మాట్లాడుతూ ఒకటే టీజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఈ టీజర్ అయితే ఇప్పుడే చూసా. ఇంకా ఈ టీజర్ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా ఈ మూవీకి ఏమైనా హైప్ ఎక్కడంలో హెల్ప్ అవుద్దాం మొత్తం డీటెయిల్స్ అయితే ఇంక ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా టాక్సిక్ టీజర్ అయితే మాత్రం ఏ మాటగా మాట సూపర్ గా ఉంది. నాకైతే మాత్రం టీజర్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. టీజర్ లో క్వాలిటీ అయితే మాత్రం అదిరిపోయింది. ఆ కలర్ గ్రేడ్ మొత్తం అయితే చాలా బాగా అయితే సెట్ అయ్యాయితే అనిపించింది నాకైతే. ఇది 90s లో జరిగే గ్యాంగ్స్టర్ స్టోరీ కావడంతో అండ్ వాటికి తగ్గట్టున్నట్టు సెట్లు, అలాగే కాస్ట్యూమ్స్ ప్రతి ఒక్కటి అయితే పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయ్యాయి. టీజర్ లో అయితే కొన్ని షార్ట్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. అండ్ చాలా వైలెన్స్ కూడా ఉంటుందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే యష్ గారు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అయితే ఫుల్ వైలెన్స్ గా అయితే ఎంట్రీ అయితే అయ్యిండు. అంతేకాకుండా ఆ గన్నులతో కాల్చేది మొత్తం అయితే ఫుల్ గా అయితే వైలెన్స్ అయితే ఉంది. ఫుల్ గా వైలెన్స్ ఉంటుందో కూడా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే టీజర్ లో అయితే అదిరిపోయింది. యష్ గారు ఎంట్రీ ఇచ్చేటప్పుడు అయితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది, అదైతే ర్యాంప్. అసలు నాకైతే అక్కడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా బాంబు వేలే షాట్ అయితే మాత్రం అదిరిపోయింది. అసలు అలా ఎలా థాట్ వచ్చిందో కానీ డైరెక్టర్ గారికి, ఇది కూడా లేడీ డైరెక్టర్, మరి ఈ రేంజ్ లో అయితే అది అసలు ఎక్స్పెక్ట్ చేయాల. అసలు ఆ బాంబు వేల్చే స్టైల్ అయితే మాత్రం అసలు సూపర్ అనేది చెప్పొచ్చు. నాకైతే అది ర్యాంప్ అనిపించింది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క ప్రమోషన్ కంటెంట్ ఏదైనా అంత సరిగ్గా అయితే క్లిక్ అవ్వాలా. అంత ముందు వచ్చిన యష్ గారి బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ కానీ, మొన్న వచ్చిన పోస్టర్లు అన్ని కూడా ఏదో ప్రమోషన్స్ వీడియో లాగా ఉన్నాయి, కానీ ఏది మూవీకి తగ్గట్టు కంటెంట్ అయితే లేదు. అండ్ ఈ టీజర్ అయితే మాత్రం అదిరిపోయిందని అయితే చెప్పొచ్చు. నాకైతే సూపర్ గా అయితే నచ్చింది. అండ్ ఈ మూవీ మీద ఇప్పుడు దాకా ఇంట్రెస్ట్ కూడా అయితే లేదు, బట్ ఈ టీజర్స్ అయితే మాత్రం పిచ్చగా అయితే ఎక్కేసింది. ఈ టీజర్ అయితే దాని కారణంగా అయితే మంచి హైప్ కూడా ఎక్కించింది ఈ మూవీ మీద. నాకైతే ఒక్కసారిగా మూవీ మీద హైప్ జయ్యని పెరిగింది. దురంధర్తో పోటీకి వస్తుంది కాబట్టి ఈ మాత్రం కంటెంట్ ముందే వస్తే మూవీకి చాలా ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్, అలాగే ఇంకా ప్రమోషన్ టీజర్స్ అవన్నీ కానీ బాగా క్లిక్ అయితే మూవీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. పైగా యష్ గారు KGF 2 మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అయితే ఈ మూవీతో అయితే వస్తారు. కాబట్టి మూవీకి అయితే బాగా ప్రమోషన్లు అన్ని చేస్తే మూవీ అయితే తప్పకుండా అయితే హిట్ అవుద్ది. అండ్ మూవీలో కంటెంట్ సరిగ్గా కానీ ఉంటే 1000 కోట్లు కలెక్ట్ చేసినా కానీ మూవీ ఆశ్చర్యపోవలేదు. చూడాలి ఈ మూవీ నుంచి వచ్చే నెక్స్ట్ కంటెంట్ ఏ రేంజ్ లో క్లిక్ అవుద్దో. ఇంకా టాక్సిక్ టీజర్ కానీ మీరు కానీ చూసింటే ఈ టీజర్ మీకు ఎలా అనిపించిందో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.